అంకుల్ మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా! ఇన్ని రోజులు కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉండే? కేసీఆర్ ప్రభుత్వం మంచిగుంది. హ్మ్. డబుల్ బెడ్‌రూమ్‌లు ఇల్లు వస్తున్నాయి. హ్మ్. గృహలక్ష్మి కొత్తగా పెట్టిండు. ప్లాట్ ఉన్నోళ్ళకు మళ్ళీ ఇల్లు ఇస్తామంటుండు. హ్మ్. కళ్యాణ లక్ష్మి హ్మ్. అన్నీ మంచిగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాం. అంటే ఈసారి గెలుస్తదా మరి? కంపల్సరీ గెలుస్తది. ఏ కాన్ఫిడెన్స్ తోని చెప్తున్నారు గెలుస్తది అని చెప్పి? మాకు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి కాబట్టి మేము ఆ కాంప్లిమెంట్‌తోనే చెప్తున్నాం. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చినాయి మరి? కళ్యాణ లక్ష్మి వచ్చింది. హ్మ్. ఈ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఓకే. ఆ! ఇంకోటి రైతు బంధు వచ్చింది. రైతు బంధు. భూమి ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. రైతు హ్మ్. బంధు వస్తుంది. ఇంకేమొస్తుంది? ఇంకేముంది కళ్యాణ లక్ష్మి వచ్చింది. బీసీ బంధు కూడా ఉంది కదా! అప్లై చేసుకున్నారా మరి? బీసీ బంధు మేము ఎస్సీ. ఎస్సీలకు ఏమైనా యూజ్ ఉందా తెలంగాణ ప్రభుత్వం నుంచి? ఉన్నది ఇప్పటివరకు కానీ ఏమేమి వచ్చినాయి? దళిత బంధు ఇస్తామని మాకు పెట్టిండు. కంపల్సరీ వస్తది. వస్తదన్న నమ్మకం ఉందా? నమ్మకం ఖచ్చితంగా ఉంది. హ్మ్. చేస్తే ఈసారి ప్రభుత్వం వస్తేనే వస్తదని నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాం. అదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. డెవలప్‌మెంట్ ఎట్లుంది మరి? మంచిగానే ఉన్నాయి. సీసీ రోడ్లు వేసిండు మాకాయి. హ్మ్. అన్ని విధాలంగా పని నడుస్తుంది. డ్రైనేజ్ నడుస్తుంది. మిషన్ భగీరథ నడుస్తుంది. అన్ని పనులు నడుస్తున్నాయి. వాటర్ ఎట్లుంది? ఒకప్పుడు వాటర్ ప్రాబ్లమ్ వాటర్ ఎట్లుంది? అప్పటికంటే ఇప్పుడే బాగుంది వాటర్ ప్రాబ్లం లేకుండా. అంటే ముందు వాటర్ ప్రాబ్లమ్ ఉండేనా మీ సైడ్? మా సైడ్ వాటర్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా అయిపోయింది. అన్ని మంచిగానే ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి? ఈ కాంగ్రెస్ అంటే ఇప్పుడు అప్పుడు చేసిందేమో కానీ ఇప్పుడైతే ఏం చేస్తలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మేము కోరుకుంటలేము. మాకు వద్దంటాం. అంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినారు కదా! ఒకవేళ ఈసారి ఛాన్స్ ఇస్తే చేస్తారన్న నమ్మకం మీకుందా? ఉన్నది. ఇంతకుముందు చేస్తుంది కాబట్టి ఇంకా కూడా చేస్తాడు. కొన్ని పనులు బ్రేక్ అయినాయి కాబట్టి మళ్ళా ప్రభుత్వం వస్తేనే అవుతుందని అంటే నమ్ముతున్నాం. కాంగ్రెస్ వస్తే పనులు కావా? కాంగ్రెస్ వస్తే ఏం చేయలేదు. ఇప్పుడు మనకు ఏది చేయడా ఇంతకుముందు ఉంది కాబట్టి కొన్ని శంకుస్థాపనలు చేసి ఉండే అవి ఇంక పూర్తి కావాలంటే మళ్ళీ ప్రభుత్వం వస్తేనేగా పూర్తి చేసేది. అందుకే ఈ ప్రభుత్వమే కావాలి. ఆ పనులన్నీ పూర్తి కావాలంటే కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాం. ఈసారి పక్క కేసీఆర్ గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. బీజేపీ? బీజేపీ తక్కువ. తక్కువ. ఉమ్. ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ 10-15 ఏమొస్తాయో అంతే. అంతేనా? కాంగ్రెస్ కి? కాంగ్రెస్ కు 20-30 ఏమొస్తాయి అంతే. టీఆర్ఎస్ కి? టీఆర్ఎస్ కి అయితే 75-80 దాకా వచ్చే ఆలోచనలో ఉంది. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా? మా లోకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం. మా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుంటూ మాకు కూడా రిసీవ్ ఇస్తాడు. మంచిగా చేస్తాడు. గెలుస్తాడా మరి ఈసారి? గెలుస్తాడు.